ఆబ్సెషన్ చూడలేదా? ఫస్ట్ బకెట్ లిస్ట్లో పెట్టుకోండి. ఎందుకంటే హైప్ ఉన్నప్పుడే సినిమా చూసేసినాం అనుకో, దాని యాక్చువల్ రియాలిటీ మనకి అర్థమవుతూ ఉంటుంది. ఆ హైప్ నిజంగానే ఎంజాయ్ చేయగలుగుతాం. అదే మళ్ళీ 15-20 రోజుల తర్వాతనో నెల తర్వాతనో ఎప్పుడో చూస్తా అంటే అది కాని పని. ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తానంటే దిస్ మూవీ ఈజ్ సపోజ్ టు బీ వాచ్డ్ అండ్ దిస్ మూవీ హ్యాస్ అ లాట్ ఆఫ్ లేయర్స్. చాలా లేయరింగ్ ఇచ్చిండు ప్రతి క్యారెక్టర్కి. లైక్ మొన్న గర్ల్ ఫ్రెండ్ మూవీ చూసినాం మనం. గర్ల్ ఫ్రెండ్ మూవీ ఎట్లుంటుంది, హీరోయిన్ పర్స్పెక్టివ్ ఉంటుంది, ఆమె స్ట్రగుల్స్ చూస్తాము, పర్ఫెక్ట్, వెల్ అండ్ గుడ్. అట్లనే ఈ సినిమాలో డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి ఫర్ ఈచ్ ఇండివిజువల్ క్యారెక్టర్. హీరోకి ఉంటుంది, హీరోయిన్కి ఉంటుంది, కో యాక్టర్స్కి ఉంటుంది. ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ ఇండివిజువల్ లేయర్స్. ఆ లేయర్స్ని మనం డైసెక్ట్ చేసి అసలు ఎవడు ఎందుకు చేస్తున్నాడు, ఆమె పరిస్థితి ఏంది, వీడి పరిస్థితి ఏంది అని ఆలోచించుకుంటూ కూర్చుంటుంటే ఇట్స్ రియలీ ఇంట్రెస్టింగ్. అసలు చాలా క్రేజీ కాన్సెప్ట్ ఆఫ్ మూవీ ఇది. ఒక్కొక్క యాక్టర్ వాళ్ళ యాక్టింగ్ స్కిల్స్ కానీ, అసలు మూవీ ప్లాట్స్ కానీ, ఎందుకు అసలు ఇట్లా చేస్తున్నారు అనేది చాలా సర్ప్రైజింగ్ ఉంటుంది బై ది ఎండ్ ఆఫ్ ద డే. ఇంకొకటి ఏంటి అంటే లైక్ నాకు మూవీ చూసినంతసేపు ఒకటి చాలా కన్ఫ్యూజన్ ఉండే, అరే వీడు ఎందుకు చేస్తున్నాడు ఇట్లా అని. కాకపోతే నేను పుష్ చేసేసుకున్నాను నా థాట్స్ని. మనం జనరల్గా అదే చేస్తాం కదా, అరే వాడు పాపం పోనీ అని అనుకుంటూ ఉంటాము. కానీ రియాలిటీలో ఇట్లా టాక్సిక్ మెన్ ఎట్లయితే ఉంటారు